రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఇలా చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులేమో వర్షాలు రావద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిది, ఈ కునికిపోయినా కానీ పంపులు ప్రారంభించి నీళ్లు పంపు చేయాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో వందలాది కోట్ల రూపాయల కమిషన్ దోచుకున్నారో టీఆర్ఎస్ నాయకులు, దాన్ని మళ్ళీ మంచిది ప్రాజెక్ట్ ఇది అని చెప్పి నిరూపించడానికి ఇదొక డ్రామా కేటీఆర్ వేయడం జరిగింది. నిజంగానే అక్కడ పంపులు స్టార్ట్ చేస్తే బ్యారేజ్లు ఏమో సరిగా లేవు, అందరు కూడా ఒప్పుకుంటున్నారు, అందరు ఇంజనీర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఏమని బ్యారేజ్లో మళ్ళా నీళ్లు పంపు చేస్తే సరిగా ఉండదు, వీళ్ళేమో పంపు చేయమంటున్నారు. అరే నిజంగానే బ్యారేజ్లు సరిగా లేనప్పుడు పంపు చేస్తే మళ్ళీ బ్యారేజ్లు ఎందుకు కట్టిండ్రు? అది ఆ అంశం నిజంగా చర్చించే అవసరం ఉన్నది. దాని తర్వాత నిజంగానే ఇప్పుడు మనము పంపు చేసినామేమో, ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 160 టీఎంసీ నీళ్లు అప్పుడు పంపు చేయడం జరిగింది ఎల్లంపల్లికి పంపు చేసిన తర్వాత పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు తుమ్మిడి అట్ట నుంచి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి ఏదైతే నీళ్లు ఆ ఎల్లంపల్లిలో ఉండేనో ఆ నీళ్ళన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడం వలన అప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు ఖర్చు పెట్టినారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో సరిగా డిజైన్ చేయక ప్రాణాయిత చేవల్ల కాకా వెంకటస్వామి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని పెట్టినప్పుడు తుమ్మిడిలో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది. కానీ వీళ్ళు కేవలం కమిషన్ల కోసము 100 మీటర్లు పంపు చేయడానికి కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి 100 మీటర్లు పంపు చేయాలి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలంటే. అంటే ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్ల ప్రాజెక్టు. అప్పుడు చెన్నూరు రైతులు 40,000 ఎకరాలు నష్టపోయినారు బ్యాక్ వాటర్స్ వలన. ఇప్పుడేమో వాళ్ళు పంపు చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొన్న పంపు చేస్తుంటే మళ్ళీ ఒక 4,000 కోట్ల రూపాయలు వృధా కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు తుమ్మిడి గంటల నుంచి గ్రావిటీతో నీళ్ళు రావడం జరిగింది ఎల్లంపల్లికి. ఇది బాధ్యత కేటీఆర్, కేసీఆర్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బాధ్యత వేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒక తప్పు దారిలో తీసుకువెళ్ళి మేమే మంచిగా గవర్నెన్స్ చేసినామని చెప్పి నిరూపించడానికి మొన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలని కొందరు రిటైర్ ఇంజనీర్స్తోని స్టేట్మెంట్లు ఇప్పించి ఇప్పుడు ఏమైపోయింది? నిజంగానే అప్పుడు పంపు చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ వృధా అయిపోతుండే కదా మొన్న అయినట్టు. అప్పుడేమో 3,000 కోట్ల రూపాయలు నష్టమైంది, మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా 4,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుండే. సో దీని గురించి ఇరిగేషన్ సమస్యలో ఆయనకు అవగాహన లేదు. కేవలం ఎప్పుడు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము, గ్రాఫ్ పెద్ద ఎక్కువ ఉన్నది, ఆయన గ్రాఫ్ని తక్కువ చేయాలని చెప్పి ఒక కాంపిటీషన్ నడుస్తుంది ఈ కల్వకుంట్ల కుటుంబంలో. ఎవరు పార్టీని చేతిలో పెట్టుకోవాలని చెప్పి రోజుకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి కేటీఆర్ ఇస్తే మళ్ళీ ఒకసారి హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ని పక్కకు పెట్టి మేము పార్టీని చేతిలో పెట్టుకోవాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో కేవలము కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జింక్స్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని కేవలము కమిషన్ల కోసము టీఆర్ఎస్ పార్టీ వారు ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నిజంగానే మొన్న కూడా నేను ఇదే అంశం చెప్పినాను. 1100 కోట్ల రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో వచ్చినాయో దీంట్లో చాలా మటుకు నిధులు మన కాళేశ్వరం నిధులే. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఆదాయం ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఉద్యమంలో అందరూ ప్రజలు పెద్దవాళ్ళు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు ఉద్యమం నడిచింది. టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎక్కడుండే పైసలు? కానీ ఈరోజు వాళ్ళ దగ్గర 1100 కోట్ల రూపాయలు అకౌంట్లో ఎట్లా వచ్చింది? దాని సమాధానం ఇవ్వాలి కేటీఆర్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని. నీట్ ఎగ్జామ్లో కూడా వారి హయాంలో గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో కేటీఆర్ సంస్థలో ఆయన భాగస్వామ్యం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఇంకా అప్పుడు 17 మంది చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు కేటీఆర్? అసలు సరైన సమయంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సరిగా పనిచేయక అహంకారం ఆ రోజులలో చూపించినందుకు ప్రజలు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించినారు. వారు ఈ 5 సంవత్సరాలు గ్యారంటీ కార్డు అమలు చేయలేదు అని చెప్పి తప్పుడు సమాచారాలు చేస్తున్నారు. యాక్చువల్లీ గ్యారంటీ కార్డులో ఒక్కొక్క అంశం తీసుకుంటే 200 యూనిట్లు 100% సక్సెస్ఫుల్ ఉంది. మహిళల ఫ్రీ బస్సు 100%, 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వము మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారంటే మహిళలు 12,000 కోట్ల రూపాయలు వారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టేది ఏదైతే అవసరం ఉండేనో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 6 అంశాలు గ్యారంటీలు ఉందో ఇందిరమ్మ ఇల్లులు 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మొన్న సీఎం రేవంత్ వారి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ 1,00,000 ఇల్లు కట్టిస్తున్నారు. సో ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా చేసినారు. కేవలం గ్యాస్ ఏదైతే 500 రూపాయలు మాటిచ్చినారో దాని చర్చించినారు. మీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తే నీట్ పేపర్ లీకేజ్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడము, కేంద్ర ప్రభుత్వము యువకుల డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి యువకులు ఏదైతే కోరినారో మన పెద్దపల్లి ఎంపీ గారు, ఇతర ఎంపీలు తెలంగాణ నుంచి అందరూ కూడా ఈ నిరసనకు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల గొంతు మొదటిసారిగా వినడం జరిగింది. ధర్మేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ప్రజలకు ఏదైతే మేలు చేయాలనో సుమారు ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఒక కోణలో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయలు నెలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్కీమ్ కింద వారికి అమలు చేయడం జరుగుతుంది. సో వీరు ఏదైతే చెప్తున్నారో ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో అది పూర్తిగా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అంతేగాక మీకు అందరు తెలిసిన విషయమే, టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ వేలంలో మేము పాల్గొన్నామని చెప్పి అప్పుడు ధర్నాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందు గురించి కొత్త గనులు రాలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి మనం వేలంలో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి మనకు ఇప్పుడు ఆర్కే ఓపెన్ కాస్ట్ మైన్స్ ఏదైతే కొత్త గని మనకు అలాట్ చేసిందో ఈ అలాట్మెంట్ కావడం జరిగింది. మన కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా మీరు తాడ్చల్ల మైన్స్ ఎంపీ గారు కోరడం జరిగింది, మీరు తాడ్చల్ల మైన్స్ ఫేజ్ 2 ఇవ్వాలని
చెప్పి ఏదైతే ఎంపీ గారు కోరినారో అది శాంక్షన్ చేసినారు. అప్పుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము వేలంలో పాల్గొనలేదని చెప్పి మేము కొత్త గన్లు తెలంగాణకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొంటున్నారని చెప్పి మేము 2 కొత్త గనులు ఇవ్వడం జరిగింది. ఒకటి తాడ్చర్ల, ఇంకోటి మనుగూరులో కూడా. అంటే ఏదైతే ఈ ప్రాంతంలో కొత్త గనులు తెచ్చే అవసరం ఉంది, సింగరేణి సంస్థకు కాపాడే అవసరం ఉంది. అప్పుడు ఆ సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు నిర్ణయాల వలన కొత్త గనులు రాలేదు. అప్పుడు ఆ రోజులలో ఒరిస్సాలో కొత్త గనులు సింగరేణి తీసుకుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎవరికి వచ్చినాయి? ఒరిస్సా వాళ్ళకు వచ్చింది, తెలంగాణ వాళ్ళకు రాలేదు. ప్రత్యేకంగా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో వచ్చే కొత్త గనులలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మొన్న నేను ఎంపీ గారు యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారితో కూడా కలిసినాం. తొందరగా మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్ తొందరగా పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన భూపేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడి ఈ కొత్త గనులు రావాలని చెప్పి కోరడం జరిగింది. ఏది ఏమైనా అర్థం ఉందా? ఫస్ట్ కాళేశ్వరంది ఏం చేస్తున్నారో అది చెప్పనండి. కాళేశ్వరం అయితే వాళ్ళ కట్టింది ఎవరు? కాళేశ్వరము కేసీఆర్ కట్టిండు. కేసీఆర్ టైం బ్యారేజెస్ కూలింది ఏ టైము? కేసీఆర్ టైంలోనే. అన్నీ కూడా కేసీఆర్ టైంలోనే అయినాయి. ఇప్పుడు ఈరోజు నేషనల్ ఏదైతే డిజాస్టర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారో, ఈ బ్యారేజ్ సేఫ్టీ లేవని చెప్పి ఇచ్చినారో, దానికి ఎవరు బాధ్యత వహించాలి? కేసీఆర్ బాధ్యత వహించాలి. అసలు ఈ 1,00,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి డెబిట్ చేయాలి. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. ఇన్ని 4 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయల మీద ఎంత ఇంట్రెస్ట్ కట్టిండ్రు వాళ్ళు? 12% ఇంట్రెస్ట్. అదే 12% అంటే 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. 4 సంవత్సరాలు 40,000 కోట్ల రూపాయలు. ఎవరు కట్టాలి? అది కేవలము టీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది. అది ఇంతకుముందు కూడా చెప్పుకున్నారు వాళ్ళు. సూర్యాపేట కూడా కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి. కాళేశ్వరం నీళ్ళే రాలేదు. కేవలము మీరు చూసుకుంటే ఇప్పటి వరకు 160 టీఎంసీ నీళ్ళే వీళ్ళు పంపు చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు కూడా ఏమైంది? పైనుంచి నీళ్లు రావడం వలన, గ్రావిటీ వలన గేట్లు ఓపెన్ చేస్తుండ్రు, ఆ నీళ్ళు కూడా వృధా కావడం జరిగింది. సో ఎక్కడ కూడా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడనో పోయినట్టు లేదు. ఇంకా మీరు చూస్తున్నారు మల్లన్న సాగర్, అక్కడ అన్ని ప్రపంచంలో బ్యారేజెస్ అన్నీ కూడా 10 నుంచి 12 టీఎంసీ కెపాసిటీతోనే కడతారు. కానీ 50 టీఎంసీ బ్యారేజ్ కట్టారు. ఈరోజు కూడా కేవలం 12 టీఎంసీ నీళ్ళే ఇప్పటివరకు నింపింది. అంటే వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఒక దందా చేసుకున్నారు. కమిషన్ల కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టి కమిషన్లు దోచుకోవడానికి ఈ ఖర్చులన్నీ కూడా పెట్టి తెలంగాణ ప్రజలపైన భారం వేయడం జరిగింది. పంచాలను వాళ్ళు నిర్ణయించుకోవాలి, ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ప్రజల పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి సమాధానం ఇమ్మను. తాడిచెర్ల మెయిన్ బ్లాక్ అప్పుడు మనకు ఎంఆర్ కంపెనీ పెట్టారు సార్. అప్పుడు తాడిచెర్ల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చాలాసార్లు ఆరోపించారు. ఇప్పుడు దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేయబోతున్నారు సార్ తాడిచెర్ల మెయిన్ బ్లాక్ పైన? తాడిచెర్లలో అందరికి తెలిసిన విషయమే, అది సింగరేణి సంస్థకు రావాలి. అప్పుడు కూడా వాళ్ళు తాడిచెర్ల ప్రాజెక్ట్ని టెండర్ పెట్టినప్పుడు మేమందరం ఎంపీస్గా ఉన్నప్పుడు అందరూ కూడా కలిసి దాని వ్యతిరేకంగా అప్పుడు రోసయ్య గారితో మాట్లాడి దీన్ని ఆపాలి, ఇది ఇవ్వద్దు ఈఎంఆర్కి అని చెప్పి అప్పుడు మేము ఆపడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సింగరేణి సంస్థతోని కేసీఆర్ ప్రెజర్ వలన సింగరేణి సంస్థ మాకు ఈ మైన్స్ సరిగా లేవు, దీంట్లో స్ట్రిప్పింగ్ ఎక్కువ ఉన్నదని చెప్పి మాకు అవసరం లేదని చెప్పి లెటర్ తీసుకోవడం జరిగింది. లెటర్ తీసుకొని
దీన్ని జెన్కోకి ఇచ్చి మళ్ళీ జెన్కో ద్వారా మళ్ళీ ఏఎంఆర్కి ఇచ్చిండ్రు. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే సింగరేణికి రావాలో సింగరేణికి వచ్చిండ్రు వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్. వారు ఏదైతే నిర్ణయం తీసుకొని స్ట్రిప్పింగ్ ఎక్కువ ఉన్నదని చెప్పి ఏదైతే లెటర్ తీసుకున్నారో ఇప్పుడు స్ట్రిప్పింగ్ తక్కువ ఉంది అక్కడ. అంటే తప్పుడు నిర్ణయాలే కదా, టీఆర్ఎస్ఏ కదా, ముఖ్యమంత్రి దాన్ని బాధ్యత వహించాలి. వాళ్ళు దాన్ని కేవలం ఏఎంఆర్కి కమిషన్లు తీసుకొని ఇది జెన్కో ద్వారా ఏఎంఆర్కి ఇప్పించడం జరిగింది. ఇక అది ఆల్రెడీ ఇచ్చేసుకున్నారు కదా వాళ్ళు. మాట్లాడతాం మేము, ముఖ్యమంత్రికి చెప్తాను నేను రేపు. డెఫినెట్లీ ఎంక్వైరీ చేయాలి దీంట్లో ఇష్యూ అంట. ఎవరు ఏమని దేంట్లో ఎవరిచ్చిండ్రు? జెన్కో ఆయన ఇచ్చిండు. అరే మీరు ఆయన మస్తారు. ఆయన డిఎంఎఫ్కి నిధులు ఇక్కడి నుంచి తీసుకుపోయిండు సిద్దిపేటకి. దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అది విషయం కదా. అసలు టీఆర్ఎస్ నాయకులు ఆ టైంలో బాల్క సుమన్ అయినా కానీ ఎవరైనా కానీ ఈ మంచిర్యాల నుంచి ఏదైతే డిఎంఎఫ్టి నిధులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి పోయినాయో ఎందుకు ఆపలే? ఈ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి కాలేదు? మన నిధులు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత డిఎంఎఫ్టి నిధులు ఏదైతే మన డిస్ట్రిక్ట్కి రావాలో, మన కాన్స్టిట్యున్సీకి రావాలో సరిగా ఉపయోగించుకుంటున్నామని చెప్పి అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ వేయించడం జరిగింది. లేకుంటే సిద్దిపేట హాస్పిటల్కి తీసుకుపోయింది హరీష్ రావు. అప్పుడు ఎందుకు ఆపలే వీళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి వరకు దానిపై టెండరింగ్ పోతుంది? అసలు నేషనల్ వాటర్ బోర్డ్ కమిషన్ నిజంగానే పర్మిషన్ అక్కడ ఇచ్చిందా? ఇస్తే ఇప్పుడు ఏం చెప్తుంది? మీరు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టైం అవుతుంది. దీనికి అన్ని అప్రూవల్స్ వచ్చే వరకు టైం అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉన్నది. ఎందుకంటే పోయినసారి కూడా అన్యాయం అయింది ఈ ప్రాంత ప్రజలకు. మన తెలంగాణ గోదావరి నీళ్ళు, ప్రాణహిత నీళ్ళు ఏదైతే మనకు ఉపయోగించుకోవచ్చో ఇవన్నీ కూడా వృధా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టినుంటే అప్పుడే మనకు ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. చెన్నూరు ఏరియాలో బ్యాక్ వాటర్ ప్రాబ్లం ఉండకపోతుండే. ఈ కాళేశ్వరం బ్యారేజ్లు కూలిపోయేది, 100 మీటర్లు లిఫ్టింగ్ ఉండపోయేది. వాళ్ళు ఆ రోజులలో కేవలము కాంట్రాక్టర్ల అడ్వైజ్ వలన దీంట్లో ఉన్నాయి కమిషన్లు దోచుకోవచ్చు అని చెప్పి తుమ్మిడిగట్ట నుంచి కాళేశ్వరంకి షిఫ్ట్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ప్రధానంగా కాకా వెంకటస్వామి అని అప్పుడు చర్చ జరిగింది. అసలు ఆ ప్రాజెక్టు పేరు కాకా వెంకటస్వామి పేరు పెడదామని రాజశేఖర రెడ్డి ప్రపోజల్ చేసినట్టు కూడా చర్చ జరిగింది. అటువంటి ప్రాజెక్టుకు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకే అది ఆగింది. అందుకనే అప్పుడు బీఆర్ఎస్ కాలక్షేపం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాలక్షేపం చేస్తుంది. 26 ఎట్లా కాలక్షేపం చేస్తుందా? నిర్ణయం తీసుకున్నాము, ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాము. నేను లేకుండి నిన్న నేను ఢిల్లీలో లేను. నేను ఆ అంశం మీద నేను మాట్లాడే నాకు ఇప్పుడు లేదు. కానీ కనుక్కొని డెఫినెట్లీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది ఈ ప్రాజెక్ట్ పైన. డెఫినెట్లీ రావాలి. ప్రధానమంత్రి గారితో మాట్లాడి వారిపైన ప్రెషర్ పెడుతున్నాము. నేను ఇంతకుముందు బీజేపీ ఎంపీస్తో కలిసినప్పుడు కూడా వారందరికీ రిక్వెస్ట్ చేసిన, అరే మీరు పోయి మాట్లాడండి ముఖ్యమంత్రితోని, ఫడ్నవీస్తో మాట్లాడి ఒప్పించండి అని చెప్పి మన ఎంపీస్కి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నారు కదా మన ఎంపీలు, వాళ్ళందరికీ కూడా ప్రెషర్ పెట్టమని చెప్పి వారిని కోరడం జరిగింది. మళ్ళొకసారి వారి ద్వారా ప్రెషర్ పెట్టి మనము వారి అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మొన్న స్పాట్కి పోయినా, తుమ్మిడిగట్ట స్పాట్కి పోయినప్పుడు అక్కడ ఏదైతే రీహాబిలిటేషన్ అవసరం ఉందో, నేను తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు చెప్పినాను, 5,000 కోట్ల రూపాయలు మనము మహారాష్ట్ర వాళ్ళకి రీహాబిలిటేషన్కి ఇస్తే కొత్త ఊరు కట్టుకోవచ్చు, మనకు కూడా లాభం అవుతుంది, వాళ్ళకు కూడా లాభం అవుతుంది అని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడిన విషయము ఈరోజు కూడా అదే సిచ్యువేషన్ అట్టనే ఉంది. వారికి ఇంకా కొంచెం కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చేస్తే 150 మీటర్స్ వరకు పోవచ్చు. మన 150 మీటర్స్ పోతే మన
తెలంగాణ ప్రాంతానికి లాభం పొందుతుంది. యో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, మనకు అగ్రిమెంట్ కావాలి, శాంక్షన్ కావాలి, పన్ను స్టార్ట్ కావాలి. సో డెఫినెట్లీ ఈ ప్రభుత్వంలోనే 100% స్టార్ట్ అవుతుంది. సంబంధించి 150 మీటర్లు కేంద్రం అనుకూలంగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఆల్రెడీ కేంద్రం సంబంధించి మీ ఎంపీలు మాట్లాడు, మీ ప్రభుత్వం కూడా మాట్లాడు, మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రిమెంట్ తొందరగా చేద్దామని చెప్పి కోరుతున్నాము. చేసినప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. 75 మంది బ్యాచ్ ప్రిపేర్ అవుతుందా? ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మీకు తెలుసు, ఇంతమందికి ట్రైనింగ్ ఇప్పించడము, జర్మన్ లాంగ్వేజ్ రోజు 2 గంటలు కూర్చొని నేర్చుకోవడము, చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు మన స్టూడెంట్స్ అందరు కూడా. నాకు గొప్ప నమ్మకం ఉంది. ఫస్ట్ బ్యాచ్ మన మందమరి నుంచే జర్మనీకి 2 months టైంలో నేను డెఫినెట్లీ పంపిస్తాను. ఇప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ లా మన రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు తక్కువ ఉంటాయి, బయటి రాష్ట్రాల వాళ్ళకు వేతనాలు ఎక్కువ ఉంటాయి, మీరు కొంచెం చర్య తీసుకుంటారు అని మీరు కామెంట్. అయ్యో కామెంట్లు మస్తు వస్తాయా. నేను 10 సంవత్సరాలు మినిమం వేజెస్ ఈ రాష్ట్రంలో చేంజ్ చేయలేదు. టీఆర్ఎస్ టైంలో నేను లేబర్ మినిస్టర్గా అయిన తర్వాత ఇండస్ట్రీతో మాట్లాడి, ఎంప్లాయర్ అసోసియేషన్స్తో మాట్లాడి, అందరితో మాట్లాడి ఒక సమన్వయంగా మనం మొన్న మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సింగరేణి సంస్థలు కూడా నేను మొన్న సీఎండి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే వేజెస్ మనం మినిమం వేజెస్ రివైజ్ చేస్తామో సింగరేణి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా వేతనాలు పెంచేది అవసరం ఉన్నది. ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయీస్ని చూసుకునే, కార్మికులకు చూసుకునే బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్లీ వేతనాలు పెంచే అవసరం ఉందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే మినిమం వేజెస్కి అందరితో మాట్లాడి ఒప్పించడం జరిగిందో అట్లానే నేను సింగరేణి సంస్థలో కూడా ఒప్పించి డెఫినెట్లీ వేతనాలు పెంచే ప్రయత్నం చేసి చేపిస్తాను. సింపుల్ అయ్యా. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు ఏదైతే ప్రశ్న వేసినావో మీ అందరు తెలుసు, సుమారు 20 సంవత్సరాల నుంచి కాకా వెంకటస్వామి ఫౌండేషను, విశాఖ చారిటబుల్ ట్రస్టు అన్ని చోట్ల పనిచేస్తుంది. ఇక్కడ స్కూళ్ళు కట్టించినాము, 2000 స్కూళ్ళలో ఫర్నిచర్ ఇచ్చినాము, 3000 బోర్వెల్స్ వేయించినాము, చెక్ డ్యామ్స్ కట్టించినాము విశాఖ చారిటబుల్ ట్రస్టు కాకా వెంకటస్వామి ఫౌండేషన్తో. నేను ఓడిపోయిన తర్వాత కూడా నిరంతరము అన్ని చోట్ల కూడా స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడము, ఈ చారిటబుల్ యాక్టివిటీస్ అన్ని చోట్ల ఎప్పుడు కూడా నడుస్తున్నాయి. సో వంశీకృష్ణ గారు మనం వచ్చింది కేవలము స్కూల్లో బ్యాగ్స్ పంపించడానికి వచ్చిన, అది పార్టీ ప్రోగ్రాం కాదు, గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు. మళ్ళీ కూడా ఎంపీ వంశీకృష్ణ గారికి చాలాసార్లు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా సరిగా ఇన్విటేషన్ లేదు, పిలవలేదు. కానీ ఎంపీగా ఆయనకు ఒక హక్కు ఉన్నది, అన్ని చోట్ల కూడా పోయి తిరిగే హక్కు ఉన్నది. ఇంకా మా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తాము. ఎవరు ఏం అడ్డుకున్నా ఏం చేసినా కానీ మా ఫౌండేషన్ ద్వారా, కాకా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ద్వారా నిరంతరము ప్రజలకు మేము సేవ చేస్తాము, కొనసాగుతుంది. ఇప్పుడు ఈసారి అందరి స్కూళ్ళలో తన పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను అందరికీ స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలని ఉంది, డెఫినెట్లీ ఇస్తామని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా కార్యక్రమం ఏముంది, స్కూల్ బ్యాగ్స్ పంచడము. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ ప్రారంభించినారో విద్యార్థులతో కూర్చొని తిందామని చెప్పి అక్కడ పోవడం జరిగింది. వారికి మిస్కమ్యూనికేషన్ ఉందేమో. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసినారు, నేను వస్తున్నాను, వస్తే బాగుంటుందని చెప్పి ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేసినారు. రెస్పాన్స్ లేకుండే వారు పోవడం జరిగింది. దాంట్లో తప్పేమున్నది? అది పార్టీ చూసుకుంటుంది. చాలా ఇంకోటి ఇంకేమైనా క్వశ్చన్ జెన్సీ సీఎం ఒక వ్యాఖ్యలు చేశారు. 21 సంవత్సరాలు ఉన్న
వ్యక్తులకు కూడా యువకులకు కూడా అవకాశం ఇవ్వాలి, 21 సంవత్సరాలు కుదించాలి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తున్నారు. దాని మీద మీకు స్పందన ఏముంది? ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పిన తర్వాత పార్టీ కూడా అదే ఆలోచనలో ఉంటుంది. ఒక మంచి అవకాశం ఉంటుంది యువకులకు, వారు కూడా పార్లమెంట్లో వచ్చి ఏదైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఉంటాయో మాట్లాడటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏమైనా అరే చూడ మిస్టర్ తిరుపతి, మీరు అందరు కూడా ఒక విషయం గమనించాలి. అందరు 1 మినిట్ రిపోర్టర్స్కి అందరు కూడా ఒక రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్ అంటే, ఇప్పుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బాధ్యత ఏంది? ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకునే బాధ్యత మాది. వారు వంశీ గారు పోయి ఢిల్లీలో కూర్చొని ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకున్నారు. శాంక్షన్ చేయించుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, హైవేస్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. ఇక నేను దాంట్లో పోయి ఎవరు ఏంది, నాకు అంత టైం ఉంటుందా? మీరు కూడా అర్థం చేసుకోవాలి తిరుపతి గారు. ఆ క్వశ్చన్ ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. చాలామంది నాకు కూడా ఏదో రిపోర్టర్లు అందరూ కూడా ఇవాళ రేపు ఒక సోషల్ మీడియాలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో ఒక్కడో ఏదో చేస్తే ఎమ్మెల్యే మంత్రి గారు అందించారు చేస్తారు. అరే నాకేం వాస్తున్నాయా? ఏదో ల్యాండ్ భూ కబ్జా ఏదో అయింది, ఎమ్మెల్యే అందించారు. ఏంది ఎమ్మెల్యే అంది? ఎవడు ఎమ్మెల్యే? అరే 1 మినిట్, నేనేమంటున్నా, రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. రెవెన్యూ ఇష్యూస్లో నాకేం సంబంధమయ్యా? నాకేమైనా అథారిటీ ఉందా? ఈ భూమి తిరుపతిది లేకుంటే రాజుది అని చెప్పే అధికారం ఉందా? నాకు లేదు అధికారము. అది ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళే చూసుకోవాలి. ఏదైనా నిజంగా చట్టం వ్యతిరేకంగా ఎవరైనా అధికారులు చేతిలో తీసుకొని ఏమైనా చేస్తుంటే అప్పుడు నేను వస్తా, కలెక్టర్ గారికి చెప్తా. అప్పుడు కూడా నేను ఏం చేయొచ్చు? కలెక్టర్ గారికి చెప్పొచ్చు. నేను ఆ వ్యవస్థ అట్లా నడుస్తుంది. ఎక్కడైతే నా జోక్యం అవసరం లేదో నేను చెయ్యను. నేను ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉన్నది, అక్కడ ఏదైనా నిజంగా తప్పుడుగా అప్రోచ్ అవుతున్నది, నేను దాన్ని సెటరేట్ చేస్తా. కానీ ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో అధికారులు ఎవరైతే చేయాలో వాళ్ళు చేయాలి. ఎవరి పని చేయాలో వాళ్ళు చేయాలి. ఎవరి పని చేయొద్దో నేను దాంట్లో జోక్యం చేసుకోను. వర్షాల మీద నేను ఆల్రెడీ మా చెన్నూరు నియోజకవర్గంలో అందరు అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వర్షాలు పడుతున్నాయి, ఎవరైతే ఇల్లులు కూలిపోయినాయో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేది అవసరం ఉన్నది. స్పాట్ పైన శాంక్షన్ చేయాలి, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలి. చట్టం ప్రకారంగా వారికి ఏదైతే నష్టపరిహారం రావాలో అది కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడైతే భారీ వర్షాలు ఉన్నాయో అక్కడ ఏమైనా ప్రజలకు నష్టమైతే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడము, వాళ్ళకు రేషన్ ఇప్పించడము, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ 7,400 పైగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వం 10,000 వరకు విషయాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు నోటిఫికేషన్స్ ఇష్యూ చేసినప్పుడు ఖాళీ నోటిఫికేషన్ ఇష్యూ చేసిండ్రు టీఆర్ఎస్ హయాంలో. ఎందుకంటే వారికి మరి ఎట్లయితే ప్రజలకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ కట్టిస్తాము అని మాట ఇచ్చారు కదా, ఇది కేవలము ఎలక్షన్ టైంలో వారు అరే ఉండండి మాట్లాడితే ఏం లాభమే ప్రెస్ కాన్ఫరెన్స్గా ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చినారో మన ఎలక్షన్ ముందు కూడా చూసుకున్నాం. మస్తు నిధులు ఇచ్చినాము, శాంక్షన్లు వందలాది కోట్ల శాంక్షన్, నిధులే లేవు అక్కడ. వాళ్ళే ఒప్పుకున్నారు. మేము 43,000 కోట్ల రూపాయలు అప్పులు కాంట్రాక్టర్స్కి. నిజంగా నిధులు ఉంటే కాంట్రాక్టర్లు పైసలు ఇవ్వాలి కదా. 43,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు మా పెద్ద కాంట్రాక్టర్, ఆయన కూడా నిధులు రాలేదు. అంటే నేను చెప్తున్నా నిధులే లేవు, ఖాళీ శాంక్షన్ పెట్టి మేము ఇప్పుడే కొందరు ఏమంటున్నారు, అరే మేము చేసి మా నిధులు, మీ నిధులు ఉంటే ఎవడు ఆపిండు మీకు ఖర్చు పెట్టుకుని? ఎవరు ఆపిందా? అధికారంలో మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి సన్నిహితులు కొడుకు, ఎవరు ఆపిందా? ఎవరు ఆపలేదు. ప్రజలకు ఇక్కడి నుంచి నిధులు సిద్దిపేట గజ్వేల్ పోయినప్పుడు, సిరిసిల్ల పోయినప్పుడు అది ఆపనుండే. అది ఆపక నిధులు లేక, ప్రజలకు రోడ్లు చక్కగా లేక, సీసీ డ్రైన్లు లేక
నేను నా హయాంలో అన్ని చోట్ల కూడా సీసీ డ్రైన్లు, సీసీ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తా. ఇంకా కొత్త ఏదైతే హైమాస్ లైట్స్ ఉన్నాయో అన్ని ఊర్లలో కూడా హైమాస్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని 3 మున్సిపాలిటీలో అన్ని వార్డులలో హైమాస్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు ఇంతకుముందు చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉండే. వాళ్ళు చేయలేదని మాకు గెలిపించారు. నేను అన్నీ కూడా సరైన సమయంలో అన్నీ కూడా కంప్లీట్ చేసి తీరుతాను. రైట్, థ్యాంక్ యూ. నీట్ పేపర్ లీకేజ్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడము, కేంద్ర ప్రభుత్వము యువకుల డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి యువకులు ఏదైతే కోరినారో, మన పెద్దపల్లి ఎంపీ గారు, ఇతర ఎంపీలు తెలంగాణ నుంచి అందరూ కూడా ఈ నిరసనకు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల గొంతు మొదటిసారిగా వినడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పోలీస్ ఏదైతే అక్కడ ఇంతమందిని లాఠీ చార్జ్ చేయడము, లాఠీలలో నేల్స్ పెట్టుకొని యువకులకు ఏదైతే వారు లాఠీ చార్జ్ చేసినారో దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మనమందరము 15 రోజుల క్రితం టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ ప్రత్యేకంగా ఎల్ నీనో ఉంది, కాళేశ్వరం పంపులు ప్రారంభం చేయాలి, పంపులు ప్రారంభం చేస్తేనే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా వాళ్ళప్పుడు మొక్కుకున్నారు, వర్షాలు రావద్దు, ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పైన బురద జల్లాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు. అసలు కాంగ్రెస్ నాయకులందరూ కూడా అన్ని పూజలు చేసిండ్రు, వర్షాలు రావాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి. కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఇలా చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులేమో వర్షాలు రావద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిది, ఈ కునికిపోయినా కానీ పంపులు ప్రారంభించి నీళ్లు పంపు చేయాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో వందలాది కోట్ల రూపాయల కమిషన్ దోచుకున్నారో టీఆర్ఎస్ నాయకులు, దాన్ని మళ్ళీ మంచిది ప్రాజెక్ట్ ఇది అని చెప్పి నిరూపించడానికి ఇదొక డ్రామా కేటీఆర్ వేయడం జరిగింది. నిజంగానే అక్కడ పంపులు స్టార్ట్ చేస్తే బ్యారేజ్ ఏమో సరిగా లేవు, అందరు కూడా ఒప్పుకుంటున్నారు, అందరు ఇంజనీర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఏమని, బ్యారేజ్లో మళ్ళా నీళ్లు పంపు చేస్తే సరిగా ఉండదు, వీళ్ళేమో పంపు చేయమంటున్నారు. అరే నిజంగానే బ్యారేజ్లు సరిగా లేనప్పుడు పంపు చేస్తే మళ్ళీ బ్యారేజ్లు ఎందుకు కట్టిండ్రు? అది ఆ అంశం నిజంగా చర్చించే అవసరం ఉన్నది. దాని తర్వాత నిజంగానే ఇప్పుడు మనము పంపు చేసినామేమో, ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 160 టీఎంసీ నీళ్లు అప్పుడు పంపు చేయడం జరిగింది ఎల్లంపల్లికి పంపు చేసిన తర్వాత పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు, తుమ్మిడి అట్ట నుంచి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి ఏదైతే నీళ్లు ఆ ఎల్లంపల్లిలో ఉండేనో ఆ నీళ్ళన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడం వలన అప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు ఖర్చు పెట్టినారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో సరిగా డిజైన్ చేయక ప్రాణాయిత చేవల్ల కాకా వెంకటస్వామి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని పెట్టినప్పుడు
తుమ్మిడిలో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది. కానీ వీళ్ళు కేవలం కమిషన్ల కోసము 100 మీటర్లు పంపు చేయడానికి కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి 100 మీటర్లు పంపు చేయాలి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలంటే. అంటే ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్ల ప్రాజెక్టు. అప్పుడు చెన్నూరు రైతులు 40,000 ఎకరాలు నష్టపోయినారు బ్యాక్ వాటర్స్ వలన. ఇప్పుడేమో వాళ్ళు పంపు చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొన్న పంపు చేసినుంటే మళ్ళీ ఒక 4,000 కోట్ల రూపాయలు వృధా కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 9 గంటల నుంచి గ్రావిటీతో నీళ్ళు రావడం జరిగింది ఎల్లంపల్లికి. ఇది బాధ్యత కేటీఆర్, కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ బాధ్యత వేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒక తప్పు దారిలో తీసుకుపోవడానికి, తప్పు దారిలో తీసుకువెళ్ళి మేమే మంచిగా గవర్నెన్స్ చేసినామని చెప్పి నిరూపించడానికి మొన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలని కొందరు రిటైర్డ్ ఇంజనీర్స్తోని స్టేట్మెంట్లు ఇప్పించి ఇప్పుడు ఏమైపోయింది, నిజంగానే అప్పుడు పంపు చేస్తుంటే ఇప్పుడు మళ్ళా వృధా అయిపోతుండే కదా మొన్న అయినట్టు. అప్పుడేమో 3,000 కోట్ల రూపాయలు నష్టమైంది, మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా 4,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. సో దీని గురించి ఇరిగేషన్ సమస్యలో ఆయనకు అవగాహన లేదు. కేవలం నీట్ పేపర్ లీకేజ్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడము, కేంద్ర ప్రభుత్వము యువకుల డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి యువకులు ఏదైతే కోరినారో, మన పెద్దపల్లి ఎంపీ గారు, ఇతర ఎంపీలు తెలంగాణ నుంచి అందరూ కూడా ఈ నిరసనకు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల గొంతు మొదటిసారిగా వినడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పోలీస్ ఏదైతే అక్కడ ఇంతమందిని లాఠీ చార్జ్ చేయడము, లాఠీలలో నేల్స్ పెట్టుకొని యువకులకు ఏదైతే వారు లాఠీ చార్జ్ చేసినారో దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మనమందరము 15 రోజుల క్రితం టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ ప్రత్యేకంగా ఎల్ నీనో ఉంది, కాళేశ్వరం పంపులు ప్రారంభం చేయాలి, పంపులు ప్రారంభం చేస్తేనే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా వాళ్ళప్పుడు మొక్కుకున్నారు, వర్షాలు రావద్దు, ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పైన బురద జల్లాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు. అసలు కాంగ్రెస్ నాయకులందరూ కూడా అన్ని పూజలు చేసిండ్రు, వర్షాలు రావాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి. కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఇలా చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులేమో వర్షాలు రావద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిది, ఈ కునికిపోయినా కానీ పంపులు ప్రారంభించి నీళ్లు పంపు చేయాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో వందలాది కోట్ల రూపాయలు కమిషన్ దోచుకున్నారో టీఆర్ఎస్ నాయకులు, దాన్ని మళ్ళీ మంచిది ప్రాజెక్ట్ ఇది అని చెప్పి నిరూపించడానికి ఇదొక డ్రామా కేటీఆర్ వేయడం జరిగింది. నిజంగానే
అక్కడ పంపులు స్టార్ట్ చేస్తే బ్యారేజ్లు ఏమో సరిగా లేవు. అందరు కూడా ఒప్పుకుంటున్నారు, అందరు ఇంజనీర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఏమని బ్యారేజ్లో మళ్ళా నీళ్లు పంపు చేస్తే సరిగా ఉండదు. వీళ్ళేమో పంపు చేయమంటున్నారు. అరే నిజంగానే బ్యారేజ్లు సరిగా లేనప్పుడు పంపు చేస్తే మళ్ళీ బ్యారేజ్ ఎందుకు కట్టిండ్రు? అది ఆ అంశం నిజంగా చర్చించే అవసరం ఉన్నది. దాని తర్వాత నిజంగానే ఇప్పుడు మనము పంపు చేసినామేమో. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 160 టీఎంసీ నీళ్లు అప్పుడు పంపు చేయడం జరిగింది ఎల్లంపల్లికి పంపు చేసిన తర్వాత పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు తుమ్మిడి అట్ట నుంచి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి ఏదైతే నీళ్లు ఆ ఎల్లంపల్లిలో ఉండేనో ఆ నీళ్ళన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడం వలన అప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు ఖర్చు పెట్టినారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో సరిగా డిజైన్ చేయక ప్రాణాయిత చేవల్ల కాకా వెంకటస్వామి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని పెట్టినప్పుడు తుమ్మిడిలో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది. కానీ వీళ్ళు కేవలం కమిషన్ల కోసము 100 మీటర్లు పంపు చేయడానికి కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి 100 మీటర్లు పంపు చేయాలి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలంటే. అంటే ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్ల ప్రాజెక్టు. అప్పుడు చెన్నూరు రైతులు 40,000 ఎకరాలు నష్టపోయినారు బ్యాక్ వాటర్స్ వలన. ఇప్పుడేమో వాళ్ళు పంపు చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొన్న పంపు చేసినుంటే మళ్ళీ ఒక 4,000 కోట్ల రూపాయలు వృధా కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 9 గంటల నుంచి గ్రావిటీతో నీళ్ళు రావడం జరిగింది ఎల్లంపల్లికి. ఇది బాధ్యత కేటీఆర్, కేసీఆర్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బాధ్యత వేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒక తప్పు దారిలో తీసుకుపోవడానికి, తప్పు దారిలో తీసుకువెళ్ళి మేమే మంచిగా గవర్నెన్స్ చేసినామని చెప్పి నిరూపించడానికి మొన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలని కొందరు రిటైర్ ఇంజనీర్స్తోని స్టేట్మెంట్లు ఇప్పించి ఇప్పుడు ఏమైపోయింది? నిజంగానే అప్పుడు పంపు చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ వృధా అయిపోతుండే కదా మొన్న అయినట్టు. అప్పుడేమో 3,000 కోట్ల రూపాయలు నష్టమైంది. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా 4,000 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. తక్కువ చేయాలని చెప్పి ఒక కాంపిటీషన్ నడుస్తుంది ఈ కల్వకుంట్ల కుటుంబంలో. ఎవరు పార్టీని చేతిలో పెట్టుకోవాలని చెప్పి రోజుకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి కేటీఆర్ ఇస్తే మళ్ళీ ఒకసారి హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ని పక్కకు పెట్టి మేము పార్టీని చేతిలో పెట్టుకోవాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో కేవలము కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జింక్స్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని కేవలము కమిషన్ల కోసము టీఆర్ఎస్ పార్టీ వారు ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నిజంగానే మొన్న కూడా నేను ఇదే అంశం చెప్పినాను. 1,100 కోట్ల రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో వచ్చినాయో దీంట్లో చాలా మటుకు నిధులు మన కాళేశ్వరం నిధులే. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఆదాయం ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఉద్యమంలో అందరూ ప్రజలు పెద్దవాళ్ళు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు ఉద్యమం నడిచింది. టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎక్కడుండే పైసలు? కానీ ఈరోజు వాళ్ళ దగ్గర 1,100 కోట్ల రూపాయలు అకౌంట్లో ఎట్లా వచ్చింది? దాని సమాధానం ఇవ్వాలి కేటీఆర్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని. నీట్ ఎగ్జామ్లో కూడా వారి హయాంలో గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో కేటీఆర్ సంస్థలో ఆయన భాగస్వామ్యం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఇంకా అప్పుడు 17 మంది చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు కేటీఆర్? అసలు
సరైన సమయంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సరిగా పనిచేయక అహంకారం ఆ రోజులలో చూపించినందుకు ప్రజలు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించినారు. వారు ఈ 5 సంవత్సరాలు గ్యారంటీ కార్డు అమలు చేయలేదు అని చెప్పి తప్పుడు సమాచారం చేస్తున్నారు. యాక్చువల్లీ గ్యారంటీ కార్డులో ఒక్కొక్క అంశం తీసుకుంటే 200 యూనిట్లు 100% సక్సెస్ఫుల్ ఉంది. మహిళల ఫ్రీ బస్సు 100%, 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వము మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారంటే మహిళలు 12,000 కోట్ల రూపాయలు వారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టేది ఏదైతే అవసరం ఉండేనో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 6 అంశాలు గ్యారెంటీలు ఉందో ఇందిరమ్మ ఇల్లులు 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మొన్న సీఎం రేవంత్ వారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ 1,00,000 ఇల్లు కట్టిస్తున్నారు. సో ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా చేసినారు. కేవలం గ్యాస్ ఏదైతే 500 రూపాయలు మాటిచ్చినారో దాని చర్చించినారు. మీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తే అంటే ప్రజలకు ఏదైతే మేలు చేయాలో సుమారు ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఒక కోణలో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయలు నెలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్కీమ్ కింద వారికి అమలు చేయడం జరుగుతుంది. సో వీరు ఏదైతే చెప్తున్నారో ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో అది పూర్తిగా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అంతేగాక మీకు అందరు తెలిసిన విషయమే, టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ వేలంలో మేము పాల్గొన్నామని చెప్పి అప్పుడు ధర్నాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందు గురించి కొత్త గనులు రాలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి మనం వేలంలో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి మనకు ఇప్పుడు ఆర్కే ఓపెన్ కాస్ట్ మైన్స్ ఏదైతే కొత్త గని మనకు అలాట్ చేసిందో ఈ అలాట్మెంట్ కావడం జరిగింది. మన కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా మీరు తాడ్చెల్ల మైన్స్ ఎంపీ గారు కోరడం జరిగింది. మీరు తాడ్చెల్ల మైన్స్ ఫేజ్ 2 ఇవ్వాలని చెప్పి ఏదైతే ఎంపీ గారు కోరినారో అది శాంక్షన్ చేసినారు. అప్పుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము వేలంలో పాల్గొనలేదని చెప్పి మేము కొత్త గన్లు తెలంగాణకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొంటున్నారని చెప్పి మేము 2 కొత్త గనులు ఇవ్వడం జరిగింది. ఒకటి తాడ్చెర్ల, ఇంకోటి మనుగూరులో కూడా. అంటే ఏదైతే ఈ ప్రాంతంలో కొత్త గనులు తెచ్చే అవసరం ఉంది, సింగరేణి సంస్థకు కాపాడే అవసరం ఉంది. అప్పుడు ఆ సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు నిర్ణయాల వలన కొత్త గనులు రాలేదు. అప్పుడు ఆ రోజులలో ఒరిస్సాలో కొత్త గనులు సింగరేణి తీసుకుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎవరికి వచ్చినాయి? ఒరిస్సా వాళ్ళకు వచ్చింది, తెలంగాణ వాళ్ళకు రాలేదు. ప్రత్యేకంగా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో వచ్చే కొత్త గనులలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మొన్న నేను ఎంపీ గారు యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారితో కూడా కలిసినాము. తొందరగా మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్ తొందరగా పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన భూపేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడి ఈ కొత్త గనులు రావాలని చెప్పి కోరడం జరిగింది. నీట్ పేపర్ లీకేజ్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడము, కేంద్ర ప్రభుత్వము యువకుల డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి యువకులు ఏదైతే కోరినారో మన పెద్దపల్లి ఎంపీ గారు, ఇతర ఎంపీలు తెలంగాణ నుంచి అందరూ కూడా ఈ నిరసనకు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల గొంతు మొదటిసారిగా వినడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
పోలీస్ ఏదైతే అక్కడ ఇంతమందిని